క్రాంతి గొర్రెలకు లేకుండా చేస్తున్నాడు శాంతి, తొలగిస్తున్నాడు భ్రాంతి. అంటే మనం నువ్వైనా నేనైనా ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి ధర్మంలో పుట్టిన వాళ్ళం. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు, ఎవరినైతే ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నావో వాళ్ళకి అసలు దాన్ని ఒప్పుకోరు, వాళ్ళ మతాలు ఒప్పుకోరు. మీరు ఇట్లా గొర్రెలు అని చెప్పేసి ఈ కప్పలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అతని పేరు కిరణ్ పాల్ని అడిగినప్పుడు నువ్వేమన్నావు, కన్యకి గర్భం వస్తుందా అని అడిగావు. అడిగితే మరి కన్యాసుతాయన మహా ఎందుకుంది అని అడుగుతాను. అది నువ్వు అనుకునే ఆ రెండో ఈపీకి సరిపోతుంది కదా. యాక్చువల్ నువ్వు అడిగింది దేనికి క్వశ్చన్ అడిగావు, అది ప్రాక్టికల్గా బయలాజికల్గా అది సాధ్యమా అని అడిగావు. దానికి ఆన్సర్ చెప్పాలి అతను. అది ప్రాక్టికల్గా బయలాజికల్గా అది సాధ్యమా అని అడిగావు. దానికి ఆన్సర్ చెప్పాలి అతను. అది హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే వీడియో చూసింటారు కదా. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి కేఆర్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ క్రైస్తవుల్ని అనేక విధాలుగా దూషిస్తూ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ వాళ్ళకు అవమానకరంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండు. యేసు ప్రభు పుట్టుకను ప్రశ్నిస్తూ ఇది ప్రాక్టికల్గా బయోలాజికల్గా ఇది సాధ్యమా అనేసి మాట్లాడుతూ ఉండు. ఈరోజు మన వీడియోలో యేసు ప్రభు పుట్టిన దానికి ఆధారం బైబిల్ నుంచి చూపించి వాళ్ళ గ్రంథాల్లో నుంచి కానీ ప్రాక్టికల్గా బయోలాజికల్గా ఇది సాధ్యమా అని మనం కానీ అతన్ని ప్రశ్నిద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యంలో దేవదూత వచ్చి యోసేఫ్తో మాట్లాడుతూ యేసు ప్రభు ఎలా పుడతాడు అనేసి చెప్పే ఒక సందర్భము. చూడండి, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేఫు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, యేసు ప్రభు వాళ్ళ తల్లి అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. చూడండి, మనుష్యుల అనుకుండే రీతిగా యేసు ప్రభు పుట్ల ఆయన పరిశుద్ధంగా పుట్టి ఉండో అనేసి ఈ వాక్యం మనకి స్పష్టంగా తెలుపుతా ఉంది. చూడండి, ఈరోజు మనము ఓల గ్రంథాల్లో నుంచి ఒక ప్రశ్నని రాధా మనోహర్ దాస్ని అడగదాము. చూడండి, శ్రీదేవి భాగవతము రచయిత వచ్చి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఈ యొక్క బుక్ గురించి చూసేటప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి బుక్ ఇది. చూడండి, అనేక మంది చెప్తా ఉంటారు వీడియో పెట్టేటప్పుడు, ఇది మా ప్రామాణిక గ్రంథం కాదు, ఇది మా గ్రంథం కాదు, ఇది ఎవరో రాసిందని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క బుక్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి బుక్ ఇది. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాల్సింటే దీన్ని కొనుక్కోవచ్చు. చూడండి, పేజీ నెంబర్ 17, శ్యామంతకమణి బంగారం ప్రభవిస్తుంది. చూడండి, శ్రీ స్కంద పురాణం మానవ ఖండం శ్రీదేవి భాగవత మహత్యం అధ్యాయం 1 శ్లోకాలు 50 ఉంటాయి. ఇక్కడ చూసేటప్పుడు ఒక స్టోరీ ఏమంటే, చూడండి, మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రార్జిత్తు ద్వారపతిలో ఉంటూ సూర్యుడిని ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. చూడండి, అనేక మంది హైందవులు ఏం చేస్తుంటారంటే సూర్యుడిని దేవునిలాగా ఆరాధిస్తూ ఉంటారు, సూర్య నమస్కారం చేసి పూజిస్తూ ఉంటారు. సూర్యుని దగ్గర ఎవరైనా పోయేకవుద్దా? ఇది ప్రాక్టికల్గా బయాలజికల్గా ఇది సాధ్యపడుతుందా? రాధా మనోహర్ దాస్ గారు మీరే చెప్పాలా. చూడండి, ఒక సత్రార్జిత్తు అనే ద్వారపతిలో ఉంటూ సూర్యుడిని ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడంట. మళ్ళా చూస్తే అతడిచ్చిన శమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. అంటే భాస్కరుడు అంటే సూర్యుడిలాగా అతను వెలిగిపోతుండంట ఈ శమంతకమణి అనే ఒక హారాన్ని వేసుకొని. చూడండి, ఈ శమంతకమణి దీని ద్వారానే అనేక మంది రంగురాలు నమ్మి అనేక రకములైన బిజినెస్ చేస్తూ ఉండరు. ఈ శమంతకమణిని వేసుకొని ఒక సూర్యుడిలాగా వెలిగిపోతూ అతను తిరుగుతా ఉన్నాడంట. ఒకరోజు ఏం జరుగుద్దంటే, చూడండి, శ్రీకృష్ణుడు సత్రార్జిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించిండు. ఒకరోజు ఏం చేస్తుండంటే శ్రీకృష్ణుడు ఇంత వెలిగిపోతున్నటువంటి వ్యక్తిని పిలిచి అన్ని రకాల అతిథి మర్యాదలు జరుపుతా ఉండ అతనికి, ఇంత వెలిగిపోతుండ కదా అని. చూడండి, శ్రీకృష్ణుడు దేవుడు కదా, దేవుడికి తెలీదా ఇతను ఎలా వెలిగిపోతుండో, ఇతను ఎవరని తెలీదా?
చూడండి, దేవుడు అంటే ఎవరు? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృష్టించిన వాడు కాదా? మరే ఈ శ్రీకృష్ణుడికి ఎందుకు ఇది తెలియలేదు? తర్వాత చూస్తే ఈ సత్రార్జిత్తు అనే వ్యక్తి ఆ విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ శమంతక మణి గురించి చెప్తా ఉండి ఏమని చెప్తుందంటే చూసేటప్పుడు చూడండి, ఆ సందర్భంలో అతడు తన శమంతక మణిని గురించి అందరికీ వివరించాడు. దాన్ని సూర్యుడు బహుకరించాడని, రోజుకి 8 బారువుల బంగారం ప్రసవిస్తుందని, రోగ పీడనలు తొలగిస్తుందని చెప్పాడు. అందరూ విని ఆనందించి అభినందించి పంపించారు. ఏమండి రాధా మనోహర్ దాస్ గారు, ఇది ప్రాక్టికల్గా బయాలజికల్గా ఇది సాధ్యపడుద్దా? సూర్యుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వగలడా? అయితే ఇక్కడ సత్రార్జిత్తుకు ఈ శమంతక మణిని ఎలా గిఫ్ట్గా ఇచ్చిండు? ఇది మళ్ళీ చూస్తే రోజుకి 8 బారువుల బంగారం ప్రసవిస్తుందంట. చూడండి, ఒక కోడిని పెంచుకున్నా కానీ అది బంగారు గుడ్డు ఒక్క రోజు కానీ పెట్టదు. అయితే ఈ శమంతకమని రోజుకి 8 సార్లు బంగారుని ప్రసవిస్తుందంట. రోగ పీడనలో ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ రోగాల నుంచి విడుదల దయచేస్తుందంట. ఇది ఇప్పుడు దాకా ప్రాక్టికల్గా బయాలజికల్గా సాధ్యపడిందా? ఏమండి రాధా మనోహర్ దాస్ గారు, మీరే ఆన్సర్ చెప్పాలా. చూడండి ప్రియ వీక్షకులారా, ఐందవ సహోదరి సహోదరులారా, ఈ వీడియో కేవలము రాధా మనోహర్ దాస్ కోసం మాత్రమే చేయబడింది. ఇటువంటి అనేకమైన కార్యాలు మీ గ్రంథాల్లో పెట్టుకొని మీరు బైబిల్ని ప్రశ్నించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది? ముందుగా కేఆర్ టీవీలో ఉండేవాళ్ళు క్రైస్తవులను చూసి అతననే మాటలకి నవ్వుతూ ఉండరు. మీ గ్రంథాల్లో ఇటువంటి కార్యాలు పెట్టుకొని వీటి గురించి అడగకుండా క్రైస్తవుల గురించి బైబిల్ గురించేనా ఎప్పుడు మీరు బురద చల్లేది? మీ గ్రంథాల్లో ఏం రాయబడిందో మీరు చదవాలా, మీరు నేర్చుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరందరూ అన్ని గ్రంథాలను చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని వైపుకి నడవండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.